నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో కాలేయానికి యమపాసం సిర్రోసిస్, తెల్ల జుట్టు తిరిగి నల్లగా, స్వరం మారుతోంది జాగ్రత్త, మోకీలు మార్పిడికి ఎప్పుడు వెళ్ళాలి, ఇంకా హెల్త్ టిప్. జవజీవాలతో కళకళలాడుతూ ఒక పెద్ద కెమికల్ ఫ్యాక్టరీలాగా పనిచేయాల్సిన మన కాలేయానికి ఇవాళ హెపటైటిస్ ఇన్ఫెక్షన్లు, కొన్ని రకాల జబ్బులు పెనుశాపాలుగా మారుతున్నాయి. పొగ, మద్యం వంటి అలవాట్లు, గాడి తప్పిన తిండి తీరు మూలంగా కూడా కాలేయం ఆరోగ్యం దెబ్బతినిపోతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇన్ఫెక్షన్లు తీవ్రమై కాలేయం పూర్తిగా నిర్వీర్యం అయిపోతూ ఉంటుంది. లివర్ సిరోసిస్ అలాంటిదే. దీని బారిన పడ్డప్పుడు కాలేయంలోని కణజాలం క్రమంగా సిమెంట్ ముద్దలాగా గిడసబారిపోతూ ఉంటుంది. ప్రాణాంతకంగా పరిణమించే లివర్ సిరోసిస్ జబ్బు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కాలేయం మన శరీరంలో అతిపెద్ద కెమికల్ ఫ్యాక్టరీ. మనం తిన్న ఆహారాలను జీర్ణం చేయటానికి తోడ్పడే ఎంజైములను విడుదల చేయటం మొదలుకొని శరీరంలో రకరకాలుగా పేరుకుపోయే విష రసాయనాలను తొలగించటం వరకు ఎన్నో రకాల పనుల్ని మన కాలేయం నిరంతరాయంగా నిర్వహిస్తూ ఉంటుంది. ఎప్పుడూ రసాయనాల నిర్వహణలో ముడిపడి ఉండే కాలేయానికి పని ఒత్తిడితో పాటు సమస్యలు కూడా ఎక్కువే. అయితే చాలా సందర్భాల్లో కాలేయం తనకు వచ్చే అనేక సమస్యలను తనంతట తానే నయం చేసుకోగలదు. కానీ హెపటైటిస్ ఇన్ఫెక్షన్లను ఏళ్ల కొద్దీ నిర్లక్ష్యం చేసినప్పుడు, పొగ, మద్యం వంటి చెడు వ్యసనాలకు బానిసలుగా మారినప్పుడు కాలేయం క్రమంగా నిర్వీర్యమైపోతూ వస్తుంది. లివర్ సిరోసిస్ కూడా అలాంటిదే. సిరోసిస్ బారిన పడ్డప్పుడు కాలేయంలోని కణజాలం క్రమంగా గట్టిపడిపోతూ చివరికి సిమెంటు ముద్దలాగా మారిపోతుంది. లివర్ సిరోసిస్ అనేది దీర్ఘకాలిక సమస్య. దీర్ఘకాలికంగా లివర్కి హాని జరగటం, లివర్కి దెబ్బతింటం ద్వారా లివర్ సైజ్ అనేది తగ్గటం, అలాగే లివర్ గట్టిపడటం, వీటి వల్ల లివర్ పనితీరు తగ్గి ప్రాణాంతకమయ్యే పరిస్థితి కూడా ఉంటుంది. లివర్ సిరోసిస్ కారణాలు మొదటిగా మద్యపానం, రెండో కారణం వచ్చి నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటారు. ఇప్పుడు దాని పేరు మార్చి మెటబాలిక్ డిస్ఫంక్షన్ అసోసియేటెడ్ స్టియోటోటిక్ లివర్ డిసీజ్ అంటున్నారు. అలాగే హెపటైటిస్ బి, హెపటైటిస్ సి ఉన్న వాళ్ళకి కూడా లివర్ సిరోసిస్ వచ్చే అవకాశం ఎక్కువ. అలాగే మధుమేహం ఉన్నవాళ్ళు, అలాగే ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ అంటారు. అంటే మన రోగ నిరోధక శక్తి మన అవయవాల మీద ప్రభావం చూపించి లివర్ని ఎఫెక్ట్ చేయటం, దాన్ని ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ అంటారు. అలాగే జన్యుపరమైన లివర్ ప్రాబ్లమ్స్ లైక్ విల్సన్స్ డిసీజ్, హెమోక్రోమటోసిస్ అంటారు. దీర్ఘకాలికంగా కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉంటాం, వాటి వల్ల లివర్లో ప్రెషర్స్ పెరిగి లివర్ సిరోసిస్ రావటం ప్రధానమైన కారణాలు. లివర్ సిరోసిస్ అనేది ఒకసారి వచ్చిన తర్వాత అది మళ్ళీ ఆరోగ్య స్థితికి, నార్మల్ స్థితికి వచ్చే అవకాశం ఉండదు. మనం ఏ స్టేజ్ ఆఫ్ సిరోసిస్లో మనం పేషెంట్కి డయాగ్నోస్ చేసామనేది చాలా ఇంపార్టెంట్. లివర్ సిరోసిస్ ఉండటం వల్ల క్యాన్సర్ రిస్క్ అనేది పెరుగుతుంది. అలాగే హెపటైటిస్ బి, హెపటైటిస్ సి ద్వారా వచ్చే సిరోసిస్లో ఇంకా క్యాన్సర్ రిస్క్ ఎక్కువ. సో వాళ్ళు అట్లీస్ట్ 6 monthsకి ఒకసారి లివర్ ఫంక్షన్ టెస్ట్, అల్ట్రాసౌండ్ స్కాన్స్ అనేవి చేయించుకోవాలి. కాలేయానికి సిరోసిస్ జబ్బు సోకినప్పుడు మొదటి దశలో నీరసం, నిస్త్రాణ, ఆకలి తగ్గిపోవటం, జీర్ణశక్తి మందగించటం, క్రమంగా బరువు తగ్గిపోవటం వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. సిరోసిస్ తీవ్రత పెరుగుతున్న కొద్దీ ముక్కు నుంచి తరచూ రక్తస్రావం జరగటం, కాళ్ల వాపులు, కడుపులోకి నీరు చేరటం వంటి సమస్యలు కనిపిస్తాయి. సిరోసిస్ తీవ్రమవుతున్న కొద్దీ పరిస్థితులు ప్రాణాంతకంగా మారుతూ ఉంటాయి. ఒక్కోసారి పేషెంట్ కోమాలోకి కూడా వెళుతూ ఉంటారు. కాలేయానికి క్యాన్సర్ సోకే అవకాశాలు కూడా ఉంటాయి. లివర్ సిరోసిస్ను తొలి దశలోనే గుర్తించినట్లయితే పరిస్థితి కాలేయం మార్పిడి వరకు వెళ్లకుండా సిరోసిస్ను చాలా వరకు అదుపులో ఉంచుకోవచ్చు. ముఖ్యంగా లివర్ సిరోసిస్ లో దశలు ఉంటాయి. కాంపెన్సేటెడ్ సిరోసిస్, డీకాంపెన్సేటెడ్ సిరోసిస్ అంటారు. కాంపెన్సేటెడ్ సిరోసిస్ ఉన్న వాళ్ళల్లో ప్రధానంగా సిమ్టమ్స్ కనిపించకపోవచ్చు. కనిపించే కొద్దిపాటి సిమ్టమ్స్లో అలసట ఒకటి, నిద్ర పట్టకపోవటం, ఆకలి అనిపించకపోవటం, అకారణంగా బరువు తగ్గటం, ఇలాంటివి ప్రారంభ దశలో కనబడుతూ ఉంటాయి. అడ్వాన్స్డ్ స్టేజ్ అంటే డీకాంపెన్సేటెడ్ సిరోసిస్లో కామర్లు రావటం,
అలాగే అన్నవాహికలో నరాలు ఉబ్బి చిట్లి బ్లీడింగ్ అవ్వటం, పొట్టలో నీరు చేరటం ఎసైటిస్ అంటారు. అలాగే కాళ్ళల్లో వాపు రావటం, గందరగోళంగా మతిమరుపుతోటి ఉండటం, ఇవి ప్రధానమైన సిమ్టమ్స్. లివర్ సిరోసిస్ని డయాగ్నోస్ చేయడానికి బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ మరియు ఇమేజింగ్ టెస్టులు ఉంటాయి. ఇమేజింగ్లో మెయిన్గా లివర్ అల్ట్రాసౌండ్, అవసరమైనప్పుడు సిటీ అబ్డామిన్ అండ్ ఎంఆర్ఐ అబ్డామిన్ అవసరం పడుతుంది. ఎండోస్కోపీ అనేది సిరోసిస్ డయాగ్నోస్ అయిన తర్వాత కంపల్సరీ చేయించుకోవాలి. తద్వారా లోపల అన్నవాహికలో నరాలు ఉబ్బినయ్యా లేదా, అవి బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉందా లేదా అనేది నిర్ధారించాలి. బ్లీడింగ్ రిస్క్ ఎక్కువగా ఉంటే దానికి బ్యాండింగ్ అనే ప్రొసీజర్ చేస్తాం. బ్లీడింగ్ రిస్క్ తక్కువగా ఉంటే దానికి టాబ్లెట్స్ పెట్టి బ్లీడింగ్ ఫర్దర్గా ఎపిసోడ్స్ రాకుండా ఆపుతాం. అలాగే ఫైబ్రోస్కాన్, ఇది ఒక ప్రత్యేకమైన పరికరం. దీని ద్వారా మనం లివర్ గట్టిదనాన్ని పరీక్ష చేయొచ్చు. ట్రాన్స్డ్యూసర్ని లివర్లోకి వేగంగా వేవ్స్ పంపిస్తాం. తద్వారా వేవ్స్ యొక్క వేగాన్ని బట్టి లివర్ ఎంత గట్టిపడింది అనేది నిర్ధారిస్తారు. లివర్ సిరోసిస్ ట్రీట్మెంట్ ఆప్షన్స్లో మెయిన్గా దశ బట్టి మేము ట్రీట్మెంట్ ఇస్తాం. మొదటిగా కాంపెన్సేటెడ్ సిరోసిస్లో రిస్క్ ఫ్యాక్టర్ తగ్గించడం అనేది మా ప్రైమరీ ట్రీట్మెంట్ ఆప్షన్. అండ్ డీకాంపెన్సేటెడ్ సిరోసిస్ వచ్చినప్పుడు పేషెంట్ తాలూకు సిమ్టమ్స్ బట్టి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇస్తూనే వాళ్ళకి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ వైపుగా కౌన్సిలింగ్ అనేది ఇస్తూ ఉంటాం. ఎందుకంటే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది పూర్తిగా లివర్ సిరోసిస్ని నయం చేయగలిగే ఏకైక ట్రీట్మెంట్. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ అంటే దెబ్బతిన్న లివర్ని నార్మల్ లివర్తో భర్తీ చేస్తారు. అంటే అది ఫ్యామిలీ డోనర్ ద్వారా వచ్చిన లివర్ అవ్వచ్చు, లేకపోతే జీవన్ దాన్ అంటారు. జీవన్ దాన్ ద్వారా చనిపోయిన వాళ్ళు ఆర్గాన్ ఇవ్వటానికి విల్లింగ్గా ఉంటే వాళ్ళ లివర్ని పేషెంట్కి భర్తీ చేస్తారు. ఇప్పుడు వచ్చిన అడ్వాన్స్డ్ సర్జరీ టెక్నిక్స్, ఇమ్యునోసప్రెషన్స్ అడ్వాన్స్మెంట్స్ వల్ల సక్సెస్ రేట్ చాలా మెరుగుపడింది. ఇప్పుడు 1 year సక్సెస్ రేట్ వచ్చి అరౌండ్ అబోవ్ 90 to 95% ఉంది. అండ్ 5 year సర్వైవల్ రేట్ అరౌండ్ 65 to 88% వరకు ఉంది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఈ నానుడి కాలేయ క్యాన్సర్ విషయంలో 100కి 100 పాళ్ళు వర్తిస్తుంది. కాలేయాన్ని కాపాడుకునేందుకు జీవనశైలి అలవాట్ల విషయంలో ముందు నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మద్యాన్ని మితంగా తీసుకోవటం లేదంటే పూర్తిగా మానుకోవటం చాలా ఉత్తమం. కాలేయం ఆరోగ్యానికి భద్రతనిచ్చే హెపటైటిస్ బి టీకాను తప్పనిసరిగా తీసుకోవాలి. మందుల చీటీ లేకుండా సొంతంగా మందుల్ని కొనుగోలు చేసి వాడకూడదు. ముఖ్యంగా హెర్బల్ మందుల వాడకంలో డాక్టర్ సలహాను తప్పనిసరిగా తీసుకోవాలి. రక్త మార్పిడి విషయంలో సురక్షితమైన జాగ్రత్తల్ని పాటించాలి. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా మన కాలేయాన్ని భద్రంగా ఉంచుకోవచ్చు. హెల్త్ న్యూస్ మీకోసం. వయసు పైబడుతున్న కొద్దీ జుట్టు తెల్లబడటం సహజం. కొంతమందికి చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతూ ఉంటుంది. ఇది కూడా అసాధారణమేమీ కాదు. అయితే ఒకసారి జుట్టు నెరిసిపోతే ఆ జుట్టు తిరిగి మళ్లీ నలుపు రంగులోకి మారడం సాధ్యమేనా అంటే సాధ్యమే అంటున్నారు అమెరికాలోని న్యూ లండన్ ఆసుపత్రికి చెందిన పరిశోధకులు. చిన్న వయసులోనే జుట్టు తెల్లబడిపోయినప్పుడు మనలో చాలా మంది రసాయనాలతో కూడిన హెయిర్ డైల వాడకానికి మొగ్గు చూపుతున్నారు. అయితే ఇకపై డైలు వాడాల్సిన అవస్థ తప్పుతుందని భరోసా ఇస్తున్నారు శాస్త్రవేత్తలు. చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటానికి పరిశోధకులు కారణాన్ని కనిపెట్టారు. జుట్టు కుదుళ్లలో ఉండే మెలనోసైట్ స్టెమ్ సెల్స్ అనేవి మన వెంట్రుకలకు నల్ల రంగుని అద్దుతాయి. మన వయసు పెరుగుతున్నప్పుడు ఆ మెలనోసైట్ కణాలు కూడా చనిపోతూ వస్తాయి. దాంతో మన జుట్టు తెల్లబడుతుంది. అలా కాకుండా చిన్న వయసులోనే వెంట్రుకలు తెల్లబడటానికి కారణం కొన్ని సందర్భాల్లో ఈ మెలనోసైట్ స్టెమ్ సెల్స్ కుదుళ్ల దగ్గర జామ్ అవుతూ ఉండటమే కారణమని పరిశోధకులు అధ్యయనంలో గుర్తించారు. ట్రాఫిక్ జామ్లో ఇరుక్కున్న వాహనం ఎలా ముందుకు వెళ్లలేదో అలానే కుదుళ్ల వద్ద కణాలు చిక్కుకుపోవటం వల్ల సమయానికి వెంట్రుకలకు నలుపు రంగును సరఫరా చేయలేకపోతాయి. ఈ ట్రాఫిక్ జామ్ ని తొలగించి కణాల సరఫరాను యథాతథంగా జరిగేటట్టు చూస్తే తెలుపు జుట్టుని తిరిగి నలుపు రంగులోకి మార్చవచ్చని చెబుతున్నారు పరిశోధకులు. ఈ మేరకు 2 ఏళ్ల పాటు ఎలుకలపై చేసిన ప్రయోగాలు విజయవంతం అయ్యాయని పరిశోధకులు పేర్కొంటున్నారు. సీజన్ మారినప్పుడల్లా చిన్నా చితక ఆరోగ్య సమస్యలు పలకరించడం సహజమే.
ముఖ్యంగా వానలు పడుతున్నప్పుడు, వాతావరణం చలిగా ఉన్నప్పుడు మనలో చాలా మందికి జలుబు, దగ్గు, గొంతు నొప్పి, గొంతులో గరగర వంటి అసౌకర్యాలు ఎదురవుతూ ఉంటాయి. కొంతమందికి గొంతు నొప్పి మూలంగా ఆహారం మింగలేని పరిస్థితి కూడా ఎదురవుతూ ఉంటుంది. కొందరికి స్వరపేటిక వాపు వచ్చి స్వరం కూడా మారుతూ ఉంటుంది. ఈ రకమైన ఇబ్బందుల్ని అధిగమించేందుకు ఏం చేయాలో, జీవనశైలిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. సీజన్ మారినప్పుడు, వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నప్పుడు జలుబు, దగ్గు, గొంతు నొప్పి లాంటి సమస్యలు పలకరించడం సహజమే. వర్షాలకు తడిసినా, చల్లని వాతావరణంలో తిరిగినా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో ఇలాంటి సమస్యల బెడద ఎక్కువగా ఉంటుంది. దుమ్ము, ధూళి, కాలుష్య ఉద్గారాల ప్రభావంతో ఎలర్జీతో పొడి దగ్గు, గొంతు నొప్పి మొదలవుతాయి. జీర్ణ వ్యవస్థలో లోపాల వల్ల కడుపులోని యాసిడ్ గొంతులోకి వచ్చి గరగర, గొంతు బొంగురుగా మారే అవకాశం కూడా ఉంటుంది. ఇలాంటప్పుడు జీవనశైలి, ఆహారపు అలవాట్ల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ముఖ్యంగా విటమిన్ సి పుష్కలంగా ఉన్న నారింజ, బొప్పాయి, నిమ్మ, కివి లాంటి పండ్లు రోజువారీ ఆహారంలో తీసుకోవటం మేలు. టమాటా, ద్రాక్ష, అరటి, క్యారెట్, ఉల్లి లాంటి పదార్థాల్లోని యాంటీ ఆక్సిడెంట్లు ఎలర్జీ తగ్గించడంలో ఎంతగానో ఉపకరిస్తాయి. గ్లాసు గోరువెచ్చని నీటిలో అరచెంచా ఉప్పు వేసి కలిపి తరచూ పుక్కిలిస్తూ ఉంటే మంచి ఉపశమనం పొందవచ్చు. యాంటీ మైక్రోబయల్ ప్రభావం వల్ల ఇన్ఫెక్షన్ వ్యాప్తి తగ్గుతుంది. తేనెలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు గొంతు వాపును తగ్గిస్తాయి. అల్లం టీ, గ్రీన్ టీ, తేనె, తులసి రసంతో తీసుకుంటే జలుబు, దగ్గు, గొంతు నొప్పి నుంచి మంచి ఉపశమనం దొరుకుతుంది. ఇక గ్రీన్ టీలోని యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటోన్యూట్రియంట్లు, యాంటీ అలర్జిక్ ఏజెంట్లు ఎలర్జీని తగ్గిస్తాయి. శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడు ఆ ప్రభావం గొంతుపై కూడా ఉంటుంది. కాబట్టి రోజుకు 7 నుంచి 8 గ్లాసుల నీళ్లను తప్పనిసరిగా తాగుతుండాలి. అయితే కాచి చల్లార్చిన నీళ్లు తాగడం మేలు. బయట ఆహారం తీసుకోవడం మానేయాలి. ఇక చల్లటి వాతావరణం, శీతల పానీయాలు, ధూమపానం, మద్యపానం వంటి వాటికి దూరంగా ఉండాలి. ఆహారంలో కారం, పులుపు, మసాలా ఆహారాలు తగ్గించాలి. ఈ జాగ్రత్తలు జలుబు, దగ్గు, గొంతు నొప్పి తదితర బాధల నుంచి మంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి. మోకాళ్ల నొప్పులు మొదలవ్వగానే మనలో చాలా మంది మోకీలు మార్పిడి సర్జరీ గురించిన ఆలోచనలు చేస్తూ ఉంటారు. వెంటనే కీలు మార్పిడి చేయించుకుంటే మోకాళ్ల నొప్పుల బెడద ఉండదని తలపోస్తూ ఉంటారు. నిజానికి మోకాళ్ల నొప్పులకు అవసరమైనప్పుడు మాత్రమే సర్జరీ చేయించుకోవాలి. చిన్న వయసులో మోకీలు మార్పిడి ఎంత మాత్రం అవసరం లేదని చెబుతారు డాక్టర్లు. మోకాళ్ల నొప్పులకు సర్జరీ ఎప్పుడు చేయించుకోవాలో, చిన్న వయసులో మోకీలు మార్పిడి ఎందుకు అవసరం లేదో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మోకీలు మార్పిడి సర్జరీపై ఎలాంటి అవగాహన అవసరం? కీళ్ళ మార్పిడి గురించి చాలామంది చాలా అపోహలు ఉంటాయి. కీళ్ళు అంటే ఇప్పుడు అరిగిపోయిన దానికి అంతా మొత్తం కీళ్ళంతా మార్చేస్తారా అని చాలామంది అడుగుతారు. కీళ్ళు అంటే మొత్తం బాడీలో ఉన్నటువంటి మోకాలంతా తీసివేసేస్తారా అన్నట్టు. అట్లా ఉండదండి. కీళ్ళ మార్పిడిలో ఏం చేస్తాము అంటే, మీరు తీసుకుంటే మోకాల మార్పిడిది, కీళ్ళ మార్పిడిలో ఇది మోకాలు అనేది కామన్గా జరిగే ఆపరేషన్ లెక్క తీసుకోవచ్చు. దీన్ని మనము ఫీమరల్ కాంపోనెంట్ అంటాము, ఇది టిబియల్ కాంపోనెంట్ అని అంటాం. టిబియా అంటే లెగ్ పై పార్ట్లో ఉన్నది. మనకి ఇప్పుడు అరిగిపోయినప్పుడు ఏమవుతుంది, ఎముక చివరి భాగంలో ఉన్న కార్టిలేజ్ అరిగిపోయి ఎముక మీద ఎముక రాసుకుపోవడం వల్ల పెయిన్ వస్తుంది. ఈ పెయిన్ ఈ రాసుకుపోవడాన్ని ఆపాలంటే ఏం చేయాలి, మనం ఇంకో సర్ఫేస్ క్రియేట్ చేయాలి. ఆ సర్ఫేసే రీసర్ఫేసింగ్ చేయడమే జాయింట్ రీప్లేస్మెంట్ అంటే. మనం మొత్తం తీసేయటం కానీ ఏమీ జరగదు. బోన్ని ఆ కాంపోనెంట్ అంటే ఫీమరల్ కాంపోనెంట్ అనేది అన్నాం కదా, ఈ ఫీమరల్ కాంపోనెంట్ని ఒక 5 సర్ఫేసెస్ ఉంటాయి. ఈ 5 సర్ఫేసెస్కి తగ్గట్టుగా ఈ ఎముకను మనం షేప్ చేస్తున్నాం. ఆ షేప్ చేసి ఈ ఫీమరల్ కాంపోనెంట్ అని ఫీమరల్ కాంపోనెంట్ ఇలా పెడుతున్నాం. అదేవిధంగా టిబియా అంటే లెగ్ అప్పర్ పార్ట్లో ఉన్నదాన్ని కూడా ఈ మెకానికల్ యాక్సిస్ తగ్గట్టు పెర్పెండిక్యులర్గా కట్ చేయటం, దాన్ని అన్నమాట ఫీమరల్ కాంపోనెంట్, టిబియల్ కాంపోనెంట్ విత్ పాలీఇథిలీన్ అంటాం. దీన్ని మధ్యలో డిష్ లాగా ఉన్నదాన్ని దీన్ని ఇలా ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఏం జరుగుతోంది, నడిచేటప్పుడు, పరిగెట్టేటప్పుడు, ఇదంతా కదిలేటప్పుడు అంతా కూడా ఈ బోన్ మరి రాసుకోవట్లేదు. ఈ ఆర్టికులేషన్ ఏమైంది, ఇప్పుడు ఈ మెటల్ ఆన్ పాలీఇథిలీన్ అనే ఆర్టికులేషన్ కొత్తది ఫామ్ అవటం వల్ల, ఇలా నడటం వల్ల, తిరగటం వల్ల నొప్పి రావట్లేదు. ఎందుకంటే బోన్ మీద బోన్ రాసుకోవడం. ఇది రీప్లేస్మెంట్ అంటే. మోకీలు మార్పిడి సర్జరీ ఎలా ఉంటుంది? ఈ ఆపరేషన్ని మనము 2 పద్ధతుల ద్వారా అనుకోవచ్చు. మనం 2 పద్ధతులు అంటే, ఒకటి కన్వెన్షనల్ టెక్నిక్, రెండోది అంటే రోబోటిక్స్.
కన్వెన్షనల్ టెక్నిక్ అంటే ఇటువంటి ఈ మోకాల్ని మనం ఈ కాంపోనెంట్స్ పెట్టడానికి మనం ఏం చేయాలంటే కట్ చేయాలన్నాం. మనం రెండు అచీవ్ చేయాలి జాయింట్ రీప్లేస్మెంట్లో. ఒకటి ఎగ్జాక్ట్ మెకానికల్ అలైన్మెంట్ తీసుకురావాలి. మెకానికల్ అలైన్మెంట్ అంటే స్ట్రైట్గా అంటే ఈ హిప్ నుంచి సెంటర్ ఆఫ్ ది హిప్, సెంటర్ ఆఫ్ ద నీ, సెంటర్ ఆఫ్ ద యాంకిల్ ఒకే యాక్సిస్లో ఉండేటట్టు చేయాలి. చేయటం వల్ల ఈ మన్నికగా ఉంటుంది. ఇప్పుడు మనం ఒక అలైన్మెంట్ అనేది ఒక కారుకి టైర్ పెట్టేటప్పుడు కరెక్ట్గా అలైన్మెంట్ లేకపోతే అది 5,000 కిలోమీటర్ రావాల్సింది 1,000 కిలోమీటర్లకి అరిగిపోతుంటుంది ఇట్లా ఇలా వెళ్ళటం. అదేవిధంగా ఈ జాయింట్ని కూడా కరెక్ట్ అలైన్మెంట్లో పెట్టడం ఇంపార్టెంట్. రెండోది ఈ అలైన్మెంట్లో కట్ చేసి ఇలాగ కాంపోనెంట్ పెట్టేటప్పుడు స్టేబుల్గా ఉండాలి. అంటే సాఫ్ట్ టిష్యూ ఎన్వలప్ అనేది ఆ జాయింట్ని స్టేబుల్గా పట్టుకోవాలి. లేనప్పుడు ఒకవైపు ఓపెన్ అయినా ఒకవైపు టైట్గా ఉన్నా సరే పేషెంట్స్ నడవలేకపోవడము, ఇన్స్టెబిలిటీ ఉండడము, నడిచేటప్పుడు స్టఫ్ చాలా కష్టం ఉండడం జరుగుతూ ఉంటుంది. సో కరెక్ట్ అలైన్మెంట్కి తేవాలన్నా, కరెక్ట్ బ్యాలెన్సింగ్ కావాలన్నా ఈ రెండు టెక్నిక్స్లోనే మనం వాడాల్సి ఉంటుంది. ఒకటి కన్వెన్షనల్ టెక్నిక్లో దాదాపు 90-95% వాళ్ళకి మనం ఈ రెండు అచీవ్ చేయగలుగుతాం. యూజువల్గా 5 to 10% ఆఫ్ ది కేసెస్లో ఈ బోన్ మరీ వంకరగా ఉండడం, అంటే బోన్ కూడా వంకరగా ఉండేటప్పుడు కన్వెన్షనల్ టెక్నిక్స్ చేయడం కష్టం. అదేవిధంగా ఇంతకుముందు ఫ్రాక్చర్స్ అయ్యి వాళ్ళకి, ప్లేట్స్ ఉన్న వాళ్ళకి, రాడ్స్ ఉండడము, అటువంటి వాళ్ళకి ఏం చేస్తామంటే ఈ రోబోటిక్స్ అనేవి ఏంటంటే మనకి లోపల ఇంట్రామెడ్యులరీ రాడ్స్ కానీ అవి ఏమీ లేకుండా కూడా సర్జరీ చేయొచ్చు. కనుక రోబోటిక్స్తో మనం ఎగ్జాక్ట్గా 100% రిజల్ట్ గెట్ బెస్ట్ అలైన్మెంటు, బెస్ట్ సాఫ్ట్ టిష్యూ బ్యాలెన్సింగ్ చేయడం జరుగుతుంది. అందువల్ల ఏంటి పోస్ట్ ఆపరేటివ్గా పేషెంట్కి పెయిన్ లేకపోవడం, ఎక్కువ మన్నిక గల జాయింట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. లాంగివిటీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. మోకాలు మార్పిడి తర్వాత ఎలాంటి సమస్యలు ఎదురవ్వచ్చు? మనము ఆపరేషన్ తర్వాత కాంప్లికేషన్స్ తీసుకుంటే రెండు విధాలుగా మనం చెప్పుకోవచ్చు. ఎర్లీ కాంప్లికేషన్స్, లేట్ కాంప్లికేషన్స్. ఎర్లీ కాంప్లికేషన్స్ అంటే ఆపరేషన్ అయినప్పుడు లైక్ ఎనస్థీషియా రిలేటెడ్ రిస్క్లు మనం పక్కన పెడితే, అంటే అది పేషెంట్ బట్టి అవుతుంది, వాళ్ళకున్న కోమార్బిడ్స్ కానీ వాళ్ళకున్న హార్ట్ ప్రాబ్లమ్స్ హార్ట్ బట్టి మారుతూ ఉంటుంది. సో ఆ ఆపరేషన్ అంటే ఎనస్థీషియా రిలేటెడ్ రిస్క్లు తీసేస్తే జాయింట్ రీప్లేస్మెంట్ వరకు రిస్క్లు అంటే ఎర్లీ కాంప్లికేషన్స్ లైక్ డీవీటీ అంటాం, అంటే వెయిన్ క్లాట్ అని. అది ఎక్కడ లెగ్లో ఉన్నటువంటి వెయిన్లో క్లాట్ అవ్వటం వల్ల ఒక్కొక్కసారి అది డిస్లాడ్జ్ అయ్యి లంగ్స్కి వెళ్ళటము, లంగ్స్లో పల్మనరీ ఎంబోలిజం అంటాం, అట్లాంటి రావటం వల్ల ఆయాసం రావటం అనేది ఫస్ట్ ఫ్యూ డేస్లో వచ్చే అవకాశం ఉన్నది. అది కూడా మన ఏషియన్ కంట్రీస్లో, ఇండియాలోనే కాకుండా ఏషియన్ కంట్రీస్లో డీవీటీ ప్రివలెన్స్ అనేది చాలా తక్కువ ఉంది. అప్పటికీ కూడా మనం అందరం కూడా హెపారిన్ లాంటివి ఇవ్వటము, అది జరగటం వల్ల లో మాలిక్యులర్ వెయిట్ హెపారిన్, తర్వాత ఎకోస్ప్రిన్ లాంటివి పెట్టి డీవీటీ ప్రొఫైలాక్సిస్ కూడా ఇవ్వటం వల్ల ఇటువంటి డీవీటీ కాంప్లికేషన్ కూడా చాలా వరకు ఆల్మోస్ట్ నివారించడం జరిగింది. ఇన్ఫెక్షన్ రాకుండా మనం అన్ని స్టెరైల్ మెథడ్స్ పాటిస్తాము. ఎవరైనా సరే అవన్నీ తప్పవు. ఎందుకంటే లార్జ్ ప్రాసెసెస్ ఇలాంటి లోపల ఈ జాయింట్ అనమాట మెటల్ జాయింట్, ఈ పాలిథిలిన్ లార్జ్ జాయింట్ మనం వేస్తున్నాం కనుక ఈ మెటీరియల్ కానీ మన ఇన్ఫెక్షన్ కానీ అక్కడ మనకి వచ్చిందంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎర్లీ ఇన్ఫెక్షన్స్ మనం ట్యాకిల్ చేయాలంటే యాంటీబయాటిక్స్తో పాటు ఇమీడియట్గా లైక్ ఫస్ట్ 3-4 వీక్స్లో వచ్చిందంటే ఇన్ఫెక్షన్స్ పాలీ ఎక్స్చేంజ్, యాంటీబయాటిక్ బీట్స్ వేయటము, ఇట్లాంటి వాష్ ఇవ్వటం ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది. లేట్గా కొంతకాలం తర్వాత 3 months తర్వాత ఎప్పుడైనా ఇన్ఫెక్షన్ లాంటివి వస్తే దానికి రివిజన్ అంటే 2 stage రివిజన్ అంట. ఫస్ట్ ఇంప్లాంట్స్ తీయటము, యాంటీబయాటిక్ సిమెంట్ పెట్టడము, బీట్స్ వేయటము, వాష్ ఇవ్వటం ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ రివిజన్ అనేది ఇంకొక సర్జరీ చేయటం జరుగుతుంది. కీలు మార్పిడి తర్వాత కింద కూర్చోవచ్చా, మెట్లెక్కొచ్చా? ఒక్కసారి రీప్లేస్మెంట్ జరిగిపోతే పేషెంట్ పూర్తిగా నార్మల్గా ఎటువంటి ఇబ్బందులు లేకుండా నడుచుకోవచ్చా అని పేషెంట్ దాదాపు అన్ని పనులు కూడా చేసుకోవచ్చు అండి. పేషెంట్ హాస్పిటల్లో ఉండేదే 2 నుంచి 3 రోజులు ఉంటారు. రెండో రోజే నడవడక ప్రారంభిస్తాము. ఫస్ట్ 2 weeks వరకు ఏదైనా కేన్ సపోర్ట్తో నడిపించడం జరుగుతుంది. తర్వాత నార్మల్గా నడవచ్చు. బై ఎండ్ ఆఫ్ ద 2 to 3 months అయ్యేసరికి పేషెంట్ నొప్పి లేకుండా బయటకు నడవటం కానీ ఆ లైఫ్ స్టైల్ చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది కనుక దాదాపు అన్ని యాక్టివిటీస్ చేయగలుగుతారు. కింద కూర్చోవటం అనేది చేయొద్దని చెప్తాము. అదేవిధంగా పరిగెట్టడం లాంటివి చేయకూడదని చెప్పడం జరుగుతుంది. ఈ లిమిటేషన్స్ ఈ 2 తప్ప మిగిలిన అన్నీ కూడా దాదాపు వాళ్ళు చేయగలుగుతారు. రీప్లేస్మెంట్ తర్వాత పెయిన్లెస్ ఉండడము, అదేవిధంగా స్ట్రైట్గా ఉండడము, చాలా బెటర్గా ఉండడము, పోస్ట్ ఆపరేటివ్గా చాలా బెటర్గా ఉండడం జరుగుతుంది. మోకీలు మార్పిడి విఫలమైతే ప్రత్యామ్నాయాలేంటి? ఒకసారి రీప్లేస్మెంట్ చేసినప్పుడు ఈ బోను అంటే బోను జాయింట్ దగ్గర ఉన్న బోన్ అనమాట చాలా వరకు తినేసినట్టు అయిపోతుంది అనమాట. ఇన్ఫెక్షన్ వల్ల కానీ, లూజనింగ్ వల్ల కానీ, పాలివేర్ వల్ల కానీ, అదేవిధంగా సిమెంట్ రిలేటెడ్ డిసీజెస్ అని అంటాం, వాటి రిలేటెడ్ వల్ల కానీ ఆ బోన్ క్వాలిటీ పడిపోవడం వల్ల ఇది డైరెక్ట్గా పట్టుకోపోవడం వల్ల అప్పుడు ఏం చేస్తాం, ఇలాంటి ఇంట్రామెడ్యులరీ స్టెమ్స్ అని ఇటువైపు ఫీమర్లో అంటే థై బోన్కి, ఇటువంటి లెగ్కి కూడా ఇలా వేసి
ఇటువంటి రివిజన్ ఇంప్లాంట్స్ని కూడా వాడటం జరుగుతుంది. రివిజన్ సర్జరీస్ కూడా ఇప్పుడు మన కంట్రీలోనే కాదు, వరల్డ్ వైడ్ కూడా చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ఎందుకంటే ఆల్మోస్ట్ రీప్లేస్మెంట్ వచ్చి ఇప్పుడు ఒక 30 ఇయర్స్ నుంచి అన్ని కంట్రీస్లోని ఇవి ఎక్కువగా జరగడం జరుగుతుంది. వాళ్ళు కూడా 20 ఇయర్స్ అయిపోయిన జాయింట్ రీప్లేస్మెంట్ అయిపోయిన పేషెంట్స్ కూడా ఇప్పుడు పెరుగుతూ ఉన్నారు. అదేవిధంగా ఎక్కువ జాయింట్ సర్జరీస్ అవ్వటం వల్ల ఇన్ఫెక్షన్ రేట్ కానీ అప్పుడప్పుడు జరగటం వల్ల పెరిఫరల్ జాయింట్స్ నుంచి కూడా ఈ జాయింట్ ఇన్ఫెక్షన్స్ కానీ లూజనింగ్ కానీ ఇవన్నీ రావటం వల్ల ఏమవుతుంది, ఇప్పుడు రివిజన్ సర్జరీస్ కూడా ఎక్కువగా జరుగుతుంది. రివిజన్ సర్జరీ చేసిన కూడా ప్రాపర్గా చేసినప్పుడు వీటి వల్ల కూడా మంచి రిజల్ట్స్ ఉంటుంది. మోకాళ్ళ నొప్పులను నివారించుకోవచ్చా? నివారణ అనేది బేసికల్లీ వెయిట్తో మొదలవుతూ ఉంటుంది. ఈ మోకాళ్ళు అనేది ఆర్థరైటిస్ ఇప్పుడు మనం స్పెసిఫిక్గా మాట్లాడుతున్నాం కానీ దాని మీద వెయిట్ అనేది ఆ పేషెంట్కి ఉన్న హైట్ని బట్టి సక్రమమైన వెయిట్ ఉండటము, ఫిజియోథెరపీ ఎక్సర్సైజులు సక్రమంగా చేయటము, కింద కూర్చోపోవడం, మెట్లెక్కకపోవడము అట్లాంటి వాటి వల్ల పేషెంట్స్ యొక్క కార్టిలేజ్ని డ్యామేజ్ అవ్వకుండా ప్రొలాంగ్ చేయొచ్చు. ఇవి నివారణ మార్గాల కింద తీసుకోవచ్చు. వీలైనంత వరకు పారాసిటమాల్ లాంటి సింపుల్ పెయిన్ కిల్లర్స్ వేసుకోవడము, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోవడం వల్ల ఈ ఆర్థరైటిస్ నుంచి పెయిన్ నుంచి ఉపశమనం పొందొచ్చు. మోకాళ్ల నొప్పులు బాగా తీవ్రంగా ఉండి లేవడం, కూర్చోవటం వంటి దైనందిన వ్యవహారాలు కష్టతరంగా మారినప్పుడు, అది కూడా మోకీలు బాగా అరిగిపోయినప్పుడు మాత్రమే నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేయించుకోవాలి. అప్పుడే సర్జరీ ఫలితాలు బాగుంటాయి. ఇక చిన్న వయసులో మోకీలు మార్పిడి చేయించుకోవటం ఎంత మాత్రం శ్రేయస్కరం కాదు. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. పొట్టంతా ఉబ్బరంగా ఉండి కడుపు నొప్పితో బాధపడుతున్నప్పుడు దాల్చిన చెక్కను పొడి చేసి నీటిలో వేసి బాగా మరిగించండి. ఆపై నీటిని చల్లార్చి కొద్ది కొద్దిగా తాగుతూ ఉండండి. కడుపు నొప్పి, పొట్ట ఉబ్బరం ఇట్టే తగ్గుముఖం పడతాయి.